ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే మొన్న నేను కేసీఆర్ గారి ఒక ప్రకటన చూసిన పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తామని చెప్పి కౌలు రైతులకు కూడా ఇస్తాం 10,000 అని చెప్పి. అసలు నీ కౌలు రైతు అనేటువంటి సిస్టమే ఇలా గవర్నమెంట్లో లేదు. నీకు ఎట్లా లెక్క కడతావు కౌలు రైతును, ఏ రైతుకు అని అంటే. తర్వాత అదే దాంట్లో ఏం చెప్పిండంటే పట్టేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా చూస్తున్నట్టు కౌలు రైతులను ఆదుకోవాలి. నువ్వేంది చెప్పేది? వాడు ఆదుకుంటే పట్టేదారుకు కౌలు రైతుకు ఉండాల్సిన సంబంధాన్ని నువ్వెట్లా చెప్తావు? అబద్ధం చెప్పాడు, కౌలు రైతులకు కూడా ఇస్తాను అంటే. ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉంటే మోసం. ఇప్పుడు మీరు చూడండి, రైతు బీమా అని ఉంది. ఎంత సింపుల్ అంటే భూమి ఉన్నటువంటి నిరుపేద చనిపోతే 5 లక్షలు వస్తాయి, సంతోషం. కానీ భూమి లేని నిరుపేద చనిపోతే ₹1 కూడా రాదండి. అసలు ఎవరికి అవసరం ఈ రైతు బంధు? ఎక్కువగా రైతు బీమా అది చాలా విచిత్రం. ఇది చాలా డిబేట్ జరగాల్సిన అంశం ఏంటంటే, చాలా గ్రామాలల్లో ఏం చేస్తారంటే భార్య పేరు మీద భూమి ఉంటుంది, ఎకరమో భార్య పేరు మీద ఉంటుంది. భర్త చనిపోతాడు, రైతు బంధు ఈ రైతు బీమా రాదు. అంటే ఆ భార్య పేరు మీద భూమి ఉంది కాబట్టి ఈమెకు రాదు, ఆ భార్య చనిపోతే వస్తుంది. తర్వాత చాలా దగ్గర చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, ఇప్పుడు కొడుకు పేరు వాడి పేరు మీద భూమి ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్ చనిపోయినా రాదు, వాడి పేరు మీద భూమి ఉంటుంది. తర్వాత దీన్ని కూడా, ఈ స్కీమ్ని కూడా మేడం మొన్న ప్రకటన చేస్తూ, ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేయడానికే తప్ప రైతులకు చేయడానికి కదండి. మరి రైతు బీమా కూడా పెద్ద ఇన్సూరెన్స్ స్కీమే కదా, ఒకవైపు ఇంప్లిమెంట్ చేస్తావు, ఇది బ్రహ్మాండంగా ఉందంటావు. అదే నోటితోటి అదే నాలుగతోటి ఇన్సూరెన్స్లు అన్ని కంపెనీలకు మేలు కానీ ప్రజలకు మేలు కాదంట.